బ్లౌజ్ మెజర్మెంట్స్తో పెడుతున్నాను, ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా అంతే రావాలంట సేమ్. సో అందుకని బ్యాక్ పార్ట్ అయితే సేమ్ నేను మెజర్ చేసుకొని బ్లౌజ్ లాగే పెడుతున్నా. 14.5 హైట్ ఉంది, నెక్ డీప్ 10.5 ఉంది. తనది 34 సైజు. 34 సైజు ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మన దగ్గర ఒక వీడియో ఉంది. నెక్ 10.5 ఉంది. దానికి స్క్వేర్ రౌండ్ కావాలండి, సో అందుకే చాలా స్క్వేర్లో తీస్తున్నాను రౌండ్. హ్యాండ్స్ మోడల్స్ పెట్టమన్నారు. ఒకదానికేమో షోల్డర్ పఫ్, దీనికి షోల్డర్ పఫ్ పెడుతున్నాను. కింద కట్ వర్క్ ఇచ్చేసి, కట్ వర్క్ క్యాన్వాస్ కట్ చేస్తాను కాబట్టి సరిపోతుంది. పైన షోల్డర్ పఫ్ కోసం ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది షోల్డర్ పఫ్ కటింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో దానికి బాహుబలి హ్యాండ్స్ లాగా చిన్న బార్డర్ కింద ఇచ్చేసి హ్యాండ్స్కి పఫ్ పెట్టాలి. పఫ్ కోసం కూడా నేను పైన షోల్డర్ పఫ్ లాగే తీస్తున్నాను. కింద ఎక్స్ట్రా జాయింట్ చేసుకొని పఫ్ తీయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్. తనకి ఫ్రంట్ ఉక్స్ పట్టి దగ్గర నేను మెజర్మెంట్స్తో పెడితే ఎప్పుడు ఎక్కువగా వస్తుందని సేమ్ ఇప్పుడు తన బ్లౌజ్ ఎంత ఉందో అంతే మెజర్ చేసి పెడుతున్నాను. తన ఫ్రంట్ నెక్ ఇలా నేను ఎప్పుడు ఎవరికి మెజర్ చేయలేదు, సో బ్లౌజ్ బట్టి నేను డ్రా చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా అక్కడ ఆ పాయింట్ అంట తనకి ఎగ్జాక్ట్లీ అంతే రావాలని అడిగారు. సో అందుకే నేను ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా డ్రా చేస్తున్నాను. యాక్చువల్గా నాకు అన్ని మెజర్మెంట్సే తెలుసు, సో ఎదురు పార్ట్ కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది అనమాట, ఒక 1 ఇంచ్ ఫ్రంట్ ఉక్స్ పట్టి వైపు. సో తనకు అసలు అలా వద్దు, నాకు పర్ఫెక్ట్గా ఇలానే కావాలి అంది. సో ఇంట్లో కుట్టే బ్లౌజ్ కదండి, అవి అలానే ఉంటాయి. ఇంట్లో మెజర్మెంట్స్ వాళ్ళు ఆదితో పెడతారు కదా, ఆది మెజర్మెంట్స్ ఏమో నాకు రావు. సో ఆయన బ్లౌజ్ మీద వేసేసి డైరెక్ట్గా అలానే మార్క్ చేసుకొని కట్ చేశాను. ఎందుకంటే ఇంకా కస్టమర్ని హ్యాపీ చేయడం మన బాధ్యత. ఇక్కడ షేప్ బెల్ట్స్ తీస్తున్నాను, 4 ఫోల్డింగ్స్, 3.5 3. ఏదైనా జాయింట్ పడితే సైడ్కి వేసుకోవచ్చు.